యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. అండ్ నేనేంటంటేనండి, మా పాప కన్సీవ్ అయినప్పుడు 16 సోమవారం వ్రతం చేసేదాన్ని. ఎలా అంటే పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేసి పుట్ట మీదకి వెళ్ళి పుట్ట మీద నుంచి మట్టి తీసుకొచ్చి దానిని లింగం చేసి దాన్ని దాంట్లో పెట్టి వ్రత కథవంతా చదువుకొని ఉమ్ము కూడా మింగకుండా నా కడుపుతో ఉన్న వాళ్ళకి ఆకలేసేది. మా పాప లోపల నుంచి ఇళ్ళ గీకేది. అలా కఠినంగా నేల మీద కూర్చొని నేను పూజలో అంతా దీనిగా ఉండేదాన్ని. మా ಆಡಪಡಿಸಲು అయితే ಪೂಜೆ ಅಂತ ಮಾಡಿದ್ರೆ ದಿವ್ಯ ನೋಡ್ಕೊಂಡು ಕಳಿಯಬೇಕು, ಎಷ್ಟು ಚೆಂದ ಡೆಕೋರೇಟ್ ಮಾಡ್ತಾಳೋ ಪೂಜಾ ರೂಮ್ ಎಲ್ಲ అని మా ఆడపడుచులు అంతా అనమాట. సో అలా టైంలో ఒకసారి నేను పుట్ట మీద నుంచి మట్టి తీసుకొని వచ్చేటప్పుడు మా మంజు అని మా పని అబ్బాయి ఉండేవాడు పక్కన, నాకు హెల్పర్. పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. మధ్య భయ అయితే కಣ నేను తగ్గోబా మన్ను అనేదాన్ని. బన్నీ అక్క అనేవాడు. అంటే ఆ మట్టి మీద చేసినప్పుడు పాము ఎక్కడ వచ్చిద్దో, నన్ను ఎక్కడ గరిసిద్దో అని భయపడితే ఆ పుట్ట మీద మట్టి తీసుకునేదాన్ని. ఒకరోజు మా ఇంట్లో అప్పటి సౌదీ అని చెప్పని కర్ణాటకలో అంతా బచ్మనే అంటారండి. బాత్రూంలోనే రాగి కాగుంటుంది, 24 hours నీళ్ళు కాగుతూనే ఉంటాయి. ఆ కట్టెలు పైనుంచి తీసేటప్పుడు ఇంత పెద్ద కట్లపాము పడింది కింద. నేను వణికిపోయి పరిగెత్తి దానిని కట్టి తీసుకొని కొడతా ఉన్నాడు. ఎవరు? ఆ పిల్లోడు మంజు. నాకు అప్పుడు పాము దేవుడు కదా, పాము దేవుడు కనిపిస్తే ఇప్పుడు స్వప్న గారు రాగానే నాకు ఒక బ్యూటిఫుల్ హగ్ ఇచ్చారు. ఎంత ప్రేమ అంటే ఆ కౌగిలింతలో ఇష్టం, ప్రేమ. ఒక మనిషికి మనిషి ఎంత ఇష్టం ఉంటే దేవుడు కనిపిస్తే నేను వాటేసుకోవాలి కదా, నేను హక్ చేసుకోవాలి కదా. ఆ దేవుడి కోసమే కదా మనం పూజలు చేస్తున్నాం. మరి పాము నేను హక్ చేసుకోవాలి కదా. ప్రతి మనం ఆరాధించే వాటికి పాము సింబల్ ఉంటుంది కదా. ఎందుకు పామును కొడుతున్నాం? దేవుడు వచ్చాడు కదా, దేవుడిని ఎందుకు హక్ చేసుకోలేకపోయానని ఒక ఆలోచన వచ్చింది. ఏమోలే, మన పితరులు చెప్పారు మనం చేయాలి అనుకొని. అలానే వినాయక చతుర్దశి వచ్చినప్పుడు మా బాబుకి చక్కగా పంచికట్టి నగలనేసి వాడికి కూడా ఉండ్రాలు వేసేదాన్ని. ఒకరోజు మా ఇంట్లో ఎలుక వచ్చిందండి. ఎలుక వచ్చినప్పుడు ఎలుకలు అంటే మా వారు చాలా, ఆయన ఎట్లా అంటే అసలు ఫుడ్ దగ్గర బల్లి వచ్చినాయి హల్లి బందిదే సాయిస్పూడి అంటారు. చాలా నీట్నెస్, డిసిప్లైన్, చాలా కేర్ ఉంటారు అన్నిట్లో. ఆ ఎలికని చంపడానికి నేను బండి కష్టం నాకే తెలుసు స్వప్న గారు. ఎలికలు బోన్ తీసుకొచ్చి పొద్దున్నే ఎలికని చూస్తున్నప్పుడు రేపు పొద్దున్న వినాయక చవితి చూస్తే వినాయకుడి దగ్గర ఎలిక. ఇదేంటి, ఎలుక కూడా దేవుడి రూపమే కదా, ఈ ఎలికని ఎందుకు చంపేస్తున్నాను నేను, దీనివల్ల ప్లేగ్ వ్యాధి ఏంటి? అట్లా తెలియని ఒక ఆలోచనలు నాలో ఉండేవి. సో ఎప్పుడైతే మా బాబు మీద ఈ చేతబడులు చీకటి శక్తులని ప్రయోగించారో, వెన్ ఐ స్టార్ట్ రీడ్ బైబుల్, పరిశుద్ధ గ్రంథం, ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఎవరిచ్చారు అసలు మీకు మా గ్రంథం? ఇప్పుడు గ్రంథం ఎవరిచ్చారంటే మా బాబు చదువుకునే స్కూల్ టీచరు సెయింట్ జోసెఫ్లో నిర్మల ఆంటీ, షీఈ్ అ బిలీవర్. ఆమె నాకు బైబిల్ గురించి ఇచ్చి, దివ్య నువ్వు క్రీస్తు దగ్గరికి రా, నీ బాబుకి పరిపూర్ణంగా విడుదల ఇస్తుందని బైబిల్ ఇస్తే నాకేం తెలుసండి. మా ఇంట్లో నాకు ఇప్పటికీ నా స్కూల్ బుక్స్ అన్నిటికీ అన్ని పండుగలు వచ్చినాయంటే వాళ్ళకి పసుపు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టి సరస్వతి చదువు బాగా రావాలని చెప్పని బైబిల్ కూడా అక్కడ తీసుకెళ్ళి పెట్టి దానికి కూడా పసుపు కుంకుమ పెట్టి గంట కొట్టి హారతిచ్చి చదవడం వచ్చేది కాదు. నేను ఎప్పుడు రామాయణం, భాగవతం, భారతం ఇవన్నీ వినటమే కానీ అంత టైం ఎక్కడ ఉండేది చదువుకోవటానికి. పెద్దవాళ్ళు చెప్తే వినటం, నేను ఎప్పుడు చదవలేదు బైబిల్ని. సో ఫస్ట్ టైం నాకేదో దీన్ని చదువు అని ఒక ప్రేరణ వచ్చినప్పుడు నేను ఆంటీ ఇచ్చింది తీసినప్పుడు ఫస్ట్ నాకు ఏం అర్థం కాలేదు. భూమి ఆకాశం శూన్యంలో నుంచి వచ్చింది. ఒక పేజీ అది చదివే ఏం అర్థం కావట్లేదు, ఏం చదవాలి, మూసిపెట్టేశాను. దండం పెట్టుకున్నాను. మనకు ముచ్చటగా ఏది చేసినా 3 సార్లు చేయాలి. సో ఏంటి బైబుల్, ఎందుకు నేను చదవాలి, నువ్వు నాతో ఏం మాట్లాడతావు దేవుడు యేసయ్య అని నేను దండం పెట్టుకొని ప్రేయర్ చేసినప్పుడు మీరు నమ్మరు స్వప్న గారు, 3 times అంత పెద్ద పరిశుద్ధ గ్రంథంలో ఒకటేసారి ఒకటే వాక్యం వచ్చింది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీతో ఉంటుంది. ఆ మాటకి నాకు అర్థం తెలియదు, ఇప్పుడు నేను దాన్ని అనుభవిస్తున్నానండి. వరల్డ్ వైజ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గాడ్ ప్రెసెన్స్ ఏంటి, దేవుడు కార్యాలు ఎలా ఉంటాయని. ఆ తర్వాత బైబిల్ చదవటం, నేను పడిన ఒక మంచి చర్చ్ చెన్నైలో జయపాల్ గారు అని చెప్పని, రక్షణ అంటే ఏంటి, అసలు మత మార్పిడి అనే వాళ్ళని, దాన్ని అంగీకరిస్తున్నటువంటి దేవుడిని అంగీకరించిన వాళ్ళని చాలా వాళ్ళకి తెలియచెప్పాల్సింది. ఎక్కడా ఆయన నేను మతం అని చెప్పలేను. ఐ ఆమ్ ద వే, నేను మార్గం, ఐ ఆమ్ ద ట్రూత్, నేను సత్యం, ఐ ఆమ్ ద లైఫ్, నేనే మార్గం, నేనే సత్యం, నేను జీవం.
ఆ మార్గం ఏంటి? ఈరోజు మన ఐ డ్రీమ్ స్టూడియోస్కి రావాలంటే జీపీఎస్ పెట్టుకొని వాళ్ళు పంపిన లొకేషన్ పట్టుకొని కరెక్ట్గా వచ్చాను. వచ్చినాక కూడా మన పిల్లలు చెయ్యి ఊపి దీనిలే పైరని అంటే ఆ కరెక్ట్ మార్గం పట్టుకోబట్టి ఇక్కడికి వచ్చాను. ఏంటి ఆయన మార్గం? ఐఎమ్ ద ట్రూత్. ఈ ప్రపంచంలో ఈరోజు సప్న గారు, దివ్య గారు ఇద్దరు కోర్టుకు వెళ్ళారంటే ఒకటే నిజం ఉంటుంది, రెండోది అబద్ధం. దానికోసం వాదనలు జరిగితే ఒక్కొక్కసారి అన్యాయం గెలవచ్చు, కానీ న్యాయం అనేది ఎప్పటికైనా నిలుస్తుంది. ఆయన ఏమంటున్నాడు? ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యం, నేను మాత్రమే సత్యం అంటున్నాడు. ఐ ఆమ్ ద లైఫ్, నేను జీవం. ఆ జీవం ఏంటి? ఈరోజు అగ్ని ఆరదు, పురుగు చచ్చిపోదు. ప్రతి ఒక్కడు, ఒక ప్రాస్టిట్యూట్ అయినా, ఒక దొంగ అయినా, మన కులం ఏదైనా, మన మతం ఏదైనా, మనం ఏమనుకుంటాం? చచ్చిపోతే స్వర్గంలో ఉండాలి అనుకుంటాం. ఆ స్వర్గంలో ఉండటానికి జీవం ఎవరు? అంటే స్వర్గం ఉందో లేదో ఎలా తెలుసు మీకు? 100% మంచి ఉంది, చెడు ఉంది, దేవుడు ఉన్నాడు, దయ్యము ఉంది.